రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరం గడిచింది మేడం. ఇవేమి రాజకీయాలు రా బాబు, ఈ బురదంతా ఏందిరా బాబు, ఎందుకు వచ్చారా ఈ రాజకీయాలకి? హ్యాపీగా ఆస్ట్రేలియాను యూకేకి వెళ్ళింటే బ్రహ్మాండంగా ఉంటా అంటే నేను అదేదో స్టడీస్ చేసుకుంటా అనిపించిందా? వచ్చిందంటే అండి అసెంబ్లీలో గొడవలు పడుతున్నప్పుడు వచ్చింది. ఏంది ఇది ఇట్లా కొట్టుకుంటున్నారు, ఏంది వీళ్ళు, ఏంది స్పీకర్ మీదకి వెళ్ళడం ఏంది, ధర్నాలు చేయడం ఏంది, స్పీకర్ మైక్ లాగడం ఏంది, ఏంది ఏం జరుగుతుందని అప్పుడు అనిపించింది నాకు. మీకు మాట్లాడేటప్పుడు ఇవన్నీ చూడండి, ఏమైనా గట్టిగా అరసాలని ఆవేశంగా మాట్లాడాలనిపిస్తుందా? అంటే ఆవేశంగా మాట్లాడాలని నాకు ఎప్పుడు అనిపించదు, సిచ్యువేషన్ బట్టి మాట్లాడతాను. ఉన్నా మాట్లాడలేరు మేడం, సన్నగా ఉన్నారు కదా, మాట్లాడలేరు, అంత గట్టిగా గంభీరంగా మాట్లాడారు. సన్నగా ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుందండి. అట్లనే కాదు, ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలన్నప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలి, ఒక ఇష్యూ మాట్లాడాలి, బయట వినే వాళ్ళకి చూసే వాళ్ళకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి అనే ఒక అటువంటి ఆలోచనతో నేను అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాను. కానీ వెళ్ళిన ప్రతిరోజు కూడా గొడవలు, వాయిదా పడ్డ సగం టైం బ్రేక్లోనే అయిపోయింది. వాయిస్ మనం గంభీరంగా వినిపించాలి అంటే మనం గంభీరంగా ఉండాలి కదా, అవసరం లేదండి. సబ్జెక్ట్ తెలిస్తే చాలు, మనం ఏం మాట్లాడుతున్నాము, ప్రజల సమస్యలు మనము బయటికి చెప్పాలంటే ఆ సబ్జెక్ట్ తెలిస్తే చాలు. ఇక మీ మేనమామ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారితో, మీ తాతగారు ఎస్వి సుబ్బారెడ్డి గారితో ఎలా ఉండాలి మేడం? ఇప్పుడు ఎలా వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుంది మీ మీద? మాకు పెద్ద మనవరాలు చాలా మంది ఉన్నారు ఆయనకి. అంటే మీరు శోభమ్మ గారి కుమార్తె లాస్ట్, సో అదే ఓకే, అమ్మ లాస్ట్ అయినా అమ్మ కుమార్తెల్లో పెద్ద మనవరాలు మీరు కదా. అఖిల మదర్ చాలా క్లోజ్ ఉంది మా ఫాదర్ తోటి, తాతయ్యతో బాగా క్లోజ్ ఉంది. పొలిటికల్గా ఆయన చూసే మా బాగా ఇన్స్పైర్ అయ్యేది, చేయాలి ప్రజలకి అనే ఇదైతే ఆమెకి మా తాతయ్య దగ్గర నుంచి వచ్చింది. మా మామయ్య వాళ్ళందరూ మేము ఎప్పుడు కలుస్తుంటాము, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే పార్టీస్లో కానీ లేకపోతే ఏదైనా గెట్ టుగెదర్స్లో, బర్త్డే పార్టీస్లో కలుస్తుంటాము, బాగా మాట్లాడుకుంటాము. ఏదైనా ఉంటే ఇప్పుడు అసెంబ్లీలో కూడా మేము ముగ్గురం కలిసి వెళ్ళడం కానీ, ఏదైనా ఒకవేళ మా నాన్న రాకపోయినా ఏదైనా ఎక్కడైనా అవసరం ఉంటే మా మామయ్య నుంచి పంపిస్తుంటారు. అంటే అమ్మగారు లేకపోయినా అమ్మగారు స్థానాన్ని తీసుకున్న మీరు, ఒకవైపు నాన్నగారు, ఒకవైపు మేనమామ గారు, వీళ్ళందరితో కలిసి మీరు ఒక ఇదిగా పోతుంటే ఎలా ఉంటుంది అప్పుడు ఆ సీన్? అసెంబ్లీలోకి పోతుంటారు కదా మేనమామ, తండ్రి, అదంతా కూడా అసలు ఒక సైన్యంలా పోతుంటారు. అదే మేము అప్పుడప్పుడు అనుకుంటాం, ఏదైనా పార్టీ మీటింగ్స్లో కానీ ఎక్కడైనా కూర్చున్నప్పుడు ముగ్గురు వరుసగా కూర్చుంటే పక్కన వాళ్ళు చూసే వాళ్ళు ఈడ్చితే చచ్చిపోతారు సగము. ముగ్గురు ఎమ్మెల్యే ఒకే ఫ్యామిలీ నుంచి కూర్చొని ఉన్నారని చెప్పి నవ్వుకుంటారు. అంటే మీకెలా అనిపిస్తుంది? అంటే మీకు బాగా గ్రేట్గా ఫీల్ అవుతుంటారా? ఏం లేదండి, గ్రేట్గా ఫీల్ అయ్యేది ఎవరు ఇండివిజువల్గా. కర్నూలు ఆయనకి ఎందుకు ఉంటుంది, నంద్యాల నాన్నకి, ఇప్పుడు ఆలగడ్డలో నేను అది క్రియేట్ చేసుకోవాలా, నా మీద ప్రజలు నమ్మకం పెట్టుకోవాలా. ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా నేను కలుపుకొని పోవాలా, పాత వాళ్ళని, అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకుంటాను. తాతగారి ఎఫెక్షన్ ఎలా ఉంటుంది మీ పైన? తాతగారి అఫెక్షన్ అందరితో అట్లే ఉంటుంది. నాన్నగారు నాన్న చూడలేదు, ఇక్కడ తాతని చూస్తుంటారు మీరు. తాత మేము ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు మేము ఆయన దగ్గర ఎక్కువ, మా అమ్మమ్మ వాళ్ళతో ఎక్కువ ఉండేదాన్ని నేను. మా అమ్మమ్మ బాగా క్లోజ్ మా అందరితోటి. సో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళేవాళ్ళం. కాన్వాయ్ వచ్చేదా? కాన్వాయ్ వచ్చేదా స్కూల్కి? అటువంటి ఎప్పుడు నిజంగా చెప్పాలంటే అటువంటిది ఎప్పుడు మేము దర్పం లేదు, అస్సలు లేదండి. అది ఉంటే ఇంకా మనకి ఇబ్బంది ఉంటుంది అని కూడా చాలా సార్లు మేము వద్దని చెప్పాము. అప్పుడు విద్యాభవన్లో ఉన్నారు మీరు? భారతీయ విద్యాభవన్లో అప్పుడు అనే వాళ్ళ ఎస్వి సుబ్బారెడ్డి గారు మా రాష్ట్ర మంత్రివర్యుల మనవరాలు ఆమె ఏమైనా చర్చించుకునేవారా? అంటే అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు మేడం అప్పుడు. కాదు అంటే చాలా మంది మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, చంద్రబాబు నాయుడు అదే లోకేష్ గారు కానీ, బ్రహ్మణి కానీ చాలా మంది అక్కడ స్కూల్లో చదువుకున్నారు. వాళ్ళలో మీరు ఒకరు అంతే. అంతే అట్లేం స్కూళ్ళలో ఎప్పుడు అట్లా డిఫరెన్స్లు చూపించేవాళ్ళు కాదు. అండ్ మాకు కూడా అది హైప్ చూపించుకోవాలా, మేము సోన్స్ అని ఎప్పుడు కూడా లేదు మాకు. ఇంకా ఎవరిని అడుగుతూ మేము చెప్పకుండానే ఇది చేస్తాము, గుర్తుపడితే ఇబ్బంది అయిపోతుంది. స్కూల్లో మీ అంటే రాజకీయ ఫ్యామిలీస్కి సంబంధించిన పిల్లలే కలిసేవారు, అందరితో కలిసేవారు మీరు? అందరితో కలిసేవాళ్ళం, మాకు అసలు అటువంటిది ఎవరికి కూడా లేదు. మనంతా పక్కకి వచ్చిన మనంతా రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీ వాళ్ళంతా సపరేట్ అనేసి ఏం లేదు, అంతా కలిసిమెలిసి ఉండదు. ఆనాడు ఈనాడు అందరితో కూడా అన్ని వర్గాలతో కలిసిపోవడమే అఖిలప్రియ గారి. నాదనే కదండి, ఇప్పుడు ఎవరు అట్లా ఉండట్లేదండి. ఈ గ్రూప్తోనే ఉండాలి, ఆ గ్రూప్తోనే ఉండాలి, ఎంతమందితో కలుపుకొని మొత్తం అంత మంచిదని అందరికీ తెలుసు. హాయ్, దిస్ ఈజ్ భూమా అఖిలప్రియ, ఆలగడ్డ ఎమ్మెల్యే. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDream Media.